ఉత్తరాది మొత్తం కాషాయమయమైంది. కావడి యాత్రికులతో సందడిగా మారింది. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామన్నట్లు భక్తులు కావిళ్లు పట్టుకుని కదం తొక్కుతున్నారు. అసలు ఏమిటి కావడి యాత్ర? వాచ్ దిస్ రిపోర్ట్. యూపీలో ఎక్కడ చూసినా పవిత్ర కన్వార్ యాత్ర లేదా కావడి యాత్రలో పాల్గొన్న భక్తులే కనిపిస్తున్నారు. ఈ కావడి యాత్ర భక్తి శ్రద్ధలతో జరుగుతోంది. గంగా నదిలోని నీటిని తీసుకువచ్చేందుకు వెళ్తున్న భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కావడి యాత్ర సాగుతున్న మార్గాల్లో ఉన్న హోటళ్లలో మాంసాహారం వండడాన్ని నిషేధించారు. భక్తుల పవిత్రతను కాపాడుతూ యాత్ర సాఫీగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు కావడి యాత్ర నేపథ్యంలో పోలీసులు సైతం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని గంగానది వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. గంగా జలాన్ని తీసుకుని వెళ్లేందుకు వచ్చిన భక్తులతో ఘాట్లు కాషాయమయంగా మారిపోయాయి. ఈ క్రమంలో వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు పోలీసులు. దాదాపు 7,000 మంది పోలీసులు పారామిలిటరీ బలగాలతో బందోబస్తు చేశారు. దాదాపు 6 నుంచి 7 కోట్ల మంది కావడి యాత్రలో పాల్గొననున్నారని అంచనా. देखिए, जैसे लोगों की श्रद्धा है हमारे भगवान शिव में, वैसे ही हम पुलिस हैं, हमारा ड्यूटी भी रहती है और हमारे भी भगवान में श्रद्धा बहुत है। और मैं भी चाहती हूँ कि जैसे लोगों की श्रद्धा है और उनको तकलीफ हो रही है, उनको दर्द है, वो इतना दूर से ट्रैवल करके आ रहे हैं और अपने गंतव्य तक पहुंचने में उन्हें अभी और भी दिन है, तो हम थोड़ा सा जितना भी हम एक लिटिल हेल्प कर सकते हैं उनकी यात्रा को सकुशल बनाने में, वो मैं ट्राई कर रही हूँ। बस अपनी तरफ से सेवा भी कर रहे हैं और इंश्योर कर रहे हैं कि फीमेल कावड़ियाएं जो हैं, जो फीमेल्स ट्रैवल कर रही हैं, उनके लिए स्पेशल टॉयलेट्स बनाए गए हैं हमारे मुजफ्फरनगर के एडमिनिस्ट्रेशन द्वारा, और बाकी साथ ही साथ मेडिकल एड भी उनको प्रोवाइड करा रहे हैं, जैसे कि आप देख रहे हैं। కన్వర్ యాత్ర జరిగే నెల రోజుల పాటు గంగా తీరంలో ఉన్న ఊర్లన్నీ కోలాహలంగా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు కాలినడకన కాశీ, హరిద్వార్, రిషికేశ్ వచ్చి కావిళ్లతో గంగా జలాన్ని తీసుకెళ్లి తమ ప్రాంతంలోని శివాలయాల్లో శివుణ్ణి అభిషేకిస్తారు. ఒక్కసారి బిందెలో గంగాజలం పెట్టి కావిడిలోకి ఎక్కించాక దాన్ని కిందకు దించరాదన్నది ఒక నిబంధన. అయితే ఇప్పుడు బైక్స్, సైకిళ్లు, కార్లల్లోనూ గంగా జలాన్ని తెచ్చి శివుడికి అభిషేకం చేస్తున్నారు. చెంబుడు గంగాజలంతో అభిషేకిస్తే శివుడు సంతోషిస్తాడు. హిందూ సంప్రదాయంలో తీర్థయాత్రలకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా దైవ దర్శనం కోసం ఎన్నో కష్ట నష్టాలు భరించి క్షణకాలం దైవ దర్శనంతో ముక్తి పొందే అద్భుత సంప్రదాయం మన సొంతం. అలాంటి ఒక కఠినమైన యాత్ర కన్వర్ యాత్ర లేదా కావడి యాత్ర. శివయ్య అనుగ్రహం కోసం 100 మైళ్ళు కాలినడకన నడిచి కావిళ్లతో గంగా జలాన్ని మోసుకెళ్లి అభిషేకించి మొక్కులు తీర్చుకుంటారు. ఏటా శ్రావణ మాసంలో శివభక్తులు గంగానది వద్దకు వెళ్లి నదిలోని గంగా జలాన్ని బిందెలతో నింపి కావిడి కట్టి తమ భుజాలపై మోసుకెళ్తూ ఉంటారు. ఈ జలాన్ని తమ ప్రాంతంలోని శివాలయానికి కాలినడకన తీసుకొచ్చి శివలింగానికి గంగాజలంతో అభిషేకిస్తే కోరికలు తీరుతాయని నమ్మకం. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివాలయాల్లో శివలింగానికి ఎక్కువగా జలాభిషేకం చేస్తారు. అయితే చాంద్రమానం ప్రకారం మాసాలను లెక్కించే ఉత్తర భారతంలో ప్రతి నెల పౌర్ణమి నుంచి కొత్త మాసం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆషాఢ పౌర్ణమి జూలై 10వ తేదీన రాగా ఆ తర్వాత రోజు జూలై 11 నుంచి ఉత్తరాదిన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. వారికి శ్రావణ మాసం ఆగస్టు 9తో ముగియనుంది. పురాణాలను ఒకసారి తిరిగేస్తే ఈ కావడి యాత్రను పరశురాముడు మొదట ప్రారంభించారని సమాచారం. పరశురాముడు ఉత్తరాఖండ్లోని ముక్తేశ్వర్ ధామ్ నుంచి కాలినడకన కావిళ్లతో గంగాజలాన్ని తీసుకువచ్చి ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ సమీపంలో ఉన్న
పురమహాదేవుడిని అభిషేకించాడని నమ్మకం. ఈ కన్వర్ యాత్ర చేసేవారిని కన్వారీలు అంటారు. యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ లో కన్వర్ యాత్ర అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తరాది వారు ఈ యాత్రలు చేస్తూ శివాభిషేకం చేస్తున్నారు.